వాట్ మస్ట్ ఐ డూ టు బీ సేవ్డ్? నేను రక్షణ పొందాలంటే ఏమి చెయ్యాలి? బైబిల్లో కూడా ఈ రకంగా ఒక వ్యక్తి ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభుని ఒక ప్రశ్న అడిగాడు. నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు యేసుప్రభు ఏం చేయాలో చెప్పాడు. నిజానికి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ఏమి చేయనక్కర్లేదు. ఎందుకంటే ఇది మీ క్రియల వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవుడు మన పక్షాన, అంటే పాపుల పక్షాన దేవుడు పరిహారకుడిగా పాపి యొక్క ఆత్మ రక్షణ కొరకు చేయాల్సిన కార్యమును 2000 సంవత్సరాల క్రితం సిలువలో క్రీస్తు యేసు అను తన అతి శ్రేష్టమైన, అతి యోగ్యమైన, పరిశుద్ధమైన కుమారుడు ద్వారా చేశాడు. యేసు పాపము లేకుండా లోకంలో జన్మించాడు. యేసు పాపము లేకుండా జీవించాడు. యేసు అందరి పక్షాన అందరి పాపమును సిలువ మీద మోపుకుని జయించాడు. ఆయన శిక్ష పొందాడు. ఆయన పవిత్ర రక్తాన్ని చిందించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. సో ప్రభు అయిన యేసు చిందించినటువంటి పవిత్ర రక్తానికి మానవుని యొక్క పాపం, అది ఎంత దారుణమైనటువంటి పాపమైనా దాన్ని క్షమించేటువంటి ఆ శక్తి ఉంది. అంత మాత్రమే కాదు, ఆ యొక్క రక్తము మానవుని యొక్క ఆత్మను శుద్ధి చేయగలదు. ఆత్మను అది వెలగా చెల్లించబడి కొన్నది దేవుడి కొరకు రాజులైన యాజకులుగా మార్చుటకు. సో ఇప్పుడు యేసుప్రభు చేసినటువంటి కార్యమును బట్టి మనము స్పందించినప్పుడు, మనము లోబడినప్పుడు, ఇక్కడ కూడా దేవుడే మనల్ని ప్రేరేపిస్తాడు, మనకు కావలసినటువంటి విశ్వాసాన్ని ఇస్తాడు, మనలో చేయాల్సినటువంటి కార్యాన్ని చేస్తాడు. ఆ రకంగా చేసినప్పుడు, మనము ఆయనకి లోబడినప్పుడు మనం రక్షించబడతాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఈ రకంగా చెప్పారు. మార్క్ 1:15, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. సో మీరు పాపులారా, మీ టైం వచ్చేసింది, కాలం సంపూర్ణమైపోయింది, దేవుడి రాజ్యం సమీపించింది. ఇక మీరు చేయాల్సింది 2, సువార్తను నమ్మండి, మారు మనసు పొందండి అని దేవుడి సువార్తను ప్రకటించాడు. సువార్త అంటే గుడ్ న్యూస్, మంచి వార్త, శుభ వార్త. వార్త ఇది అడ్వైజ్ కాదు, సలహా కాదు, ఇది వార్త. జరిగిన దాని గురించి తెలుపుట, నిజమైనటువంటి సంఘటన గురించి అందరికీ ప్రకటించుట అనేది ఈ వార్తలో ఒక విశిష్టత. సువార్తలో మనం విన్నాం, పాపికి యేసు పరిహారకుడిగా ప్రాయశ్చిత్తం చేశాడు కనుక యేసు వైపు తిరిగితే రక్షణ పొందుతాడు. సో 2 విషయాలు. మొదట, బై ఫెయిత్, విశ్వాసము ద్వారా మనం రక్షించబడతాం. విశ్వాసం అనేది చాలా కీలకమైనటువంటిది. దేవుడు ఒక వ్యక్తిలో విశ్వాసం అనే దాన్ని వాక్యము ద్వారా కలిగించినప్పుడు, ఆ విశ్వాసమును పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చినప్పుడు మనం రక్షించబడతాం. ఏం చేయాలి? నన్ను నేను నమ్ముకోలేను, నా పాపముల క్షమాపణ కొరకు నన్ను నేను నమ్ముకోలేను, నా జ్ఞానాన్ని నమ్ముకోలేను, నా సామర్థ్యాన్ని నమ్ముకోలేను, నా మంచితనాన్ని నమ్ముకోలేను, నా స్వనీతిని నమ్ముకోలేను, నా మతపరమైన భక్తి ఆరాధన ఆచారాలని నమ్ముకోలేను. లోకంలో నా పాపమును క్షమించేటువంటి వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ, విధానము కానీ లేదు గనుక వాటిని నేను నమ్ముకోలేను, ఆధారపడలేను. కనుక నన్ను, లోకమును, లోకంలో ఉన్న వాటిని నమ్మలేని పరిస్థితిలో ఉన్న నేను ఎక్కడికి పోతాను? నిత్య నాశనానికి, నరకానికి పోతాను. అందుకనే రక్షకుడు పైనుండి వచ్చాడు, నన్ను రక్షించే రక్షకుడు వచ్చాడు. సో యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడిని నేను నమ్మినప్పుడు, పూర్ణముగా ఆయన మీద నేను ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు ఆయన నన్ను రక్షిస్తాడు, నేను రక్షణ పొందుతాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈత రాదు, నేను ఒక నదిలో పడి కొట్టుకొని మునిగిపోతున్నాను, కేకలేస్తున్నాను, మునుగుతూ పైకి తేలుతూ కేకలేస్తున్నాను. దారిన పోయేటువంటి ఒక వ్యక్తి పరుగున వచ్చాడు, ఒక బలమైన తాడు విసిరాడు. ఆ టైంలో నేను చేయాల్సిందల్లా ఒకటే, సింపుల్గా తాడు పట్టుకోవాలి, ఆయన లాగితే ఆయన వైపు నేను వెళ్ళిపోవాలి. సో అక్కడ నన్ను రక్షించింది ఎవరంటే ఆయన. సో అదే ప్రకారం నిత్య నాశనానికి వెళ్ళేటువంటి భయంకరమైన దొంగ ఊబిలో, జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కున్నటువంటి మనిషిని మతము, మంచితనము, మరో విషయము రక్షించలేనప్పుడు మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వచ్చి రక్షకుడిగా కార్యము చేశాడు. ఆయన్ని నమ్మాలి, నమ్మినప్పుడు రక్షణ. 2వది, మారు మనసు పొందమని చెప్పాడు. అంటే నేను ఇప్పటిదాకా నన్ను నేను ప్రేమించుకున్నాను, నా విషయాలకే ప్రాముఖ్యతనిచ్చాను,
లోకమును అనుభవించాలనుకున్నాను, అన్నీ కూడా నా చిత్తం ప్రకారం, ఆశయం ప్రకారం నేను కలిగి ఉండాలని అటువైపు వెళ్ళాను. ఇప్పుడు యేసుని ఎదుర్కొన్నాను. యేసుని ఎదుర్కొన్న తర్వాత నేను ఆయన వైపు తిరిగాను, ఆయన వైపు ఆకర్షించబడ్డాను. ఆయన నా కొరకు చేసినటువంటి ఆ నిస్వార్థమైన త్యాగపూరితమైనటువంటి శిలువ కార్యమును బట్టి ప్రభావితమయ్యాను. ఇక ఆయన్ని ప్రేమిస్తాను, నన్ను ఉపేక్షించుకుంటాను, లోకానికి వీపు చూపుతాను, ప్రభువును వెంబడిస్తాను. ఇక నేను కాదు జీవించినది, క్రీస్తేసే నా యందు జీవించుచున్నాడు అన్న అనుభవంలోనికి వచ్చినప్పుడు మారు మనస్సు అన్నది మొదలైంది, చక్కగా కొనసాగుతుంది అని ఒకరు చెప్పచ్చు. సో రక్షణ పొందుట, మారు మనసు అంటే నా లైఫ్, నా పాత జీవితానికి స్వస్తి చెప్పి కొత్త జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కింద, ఆయన అధికారం కింద, ఆయన ఆలోచన ఆజ్ఞ ప్రకారం బ్రతుకుటకు స్వాగతం పలకడం. ఈ రెండు జరిగినప్పుడు ఒక వ్యక్తి రక్షించబడతాడు. అండ్ ఇక్కడే లూకా 24:47లో, లూక్ 24:47లో చాలా చక్కగా ఈ మాటలు రాయబడున్నాయి. ఎంతో అద్భుతమైనటువంటి మాటలవి. జాగ్రత్తగా వాటిని గమనించండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. యెరూషలేములో బిగినై వరల్డ్ వైడ్గా మరి ఆయన పేరట మారు మనస్సు, పాపక్షమాపణ ప్రకటించబడతాయి అని దేవుడి వాక్యంలో చెప్పబడినట్లే జరుగుతోంది. అందుకనే 2000 yearsగా ప్రపంచవ్యాప్తంగా అనేకులు క్రీస్తు యేసును నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారు. అపోస్తలుల కార్యంలో 20వ అధ్యాయము 20-21 యాక్ట్స్ చాప్టర్ 20 and 21. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇక్కడ అపోస్తలుడు కూడా ఏం చెప్తున్నాడు? దేవుని ఎదుట మారు మనసు పొందాలి అండ్ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, భారతీయులైనా, పాకిస్తానీయులైనా, మరొకరైనా దేవుని ఎదుట మారు మనసు పొందాలి. ప్రభువా, నేను తెలిసి తెలియక చేసినటువంటి ప్రతి పాపమును బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించు, నన్ను యేసు రక్తంలో కడిగి పవిత్రపరచు, శుద్ధి చేయి, నన్ను నవీన స్వభావంతో నూతన సృష్టిగా మార్చేయి. మారు మనసు అండ్ క్రీస్తే నా రక్షకుడు. నేను చేయలేంది, దేవుడిని తృప్తిపరచలేక, దేవుడి ఉగ్రత నుండి తప్పించుకోలేక నేను ఉన్న స్థితిలో యేసు నా స్థాయిని, నా స్థానాన్ని తీసుకుని నా కొరకు చేశాడు కనుక నా రక్షకుడు, ఆయన్ని నేను నమ్ముతున్నాను. ఐ టేక్ హోల్డ్ ఆఫ్ జీసస్ బికాస్ హీ ఈజ్ మై సేవియర్, హీ ఈజ్ మై లైఫ్, హీ ఈజ్ మై లిబర్టీ, హీ ఈజ్ మై ఎవ్రీథింగ్. సో ఆ రకంగా ఒక మనిషి రక్షించబడతాడు. ఇంకొక వచనం కూడా నేను చదివి ఈ యొక్క జవాబును పూర్తి చేసేస్తాను. యాక్ట్స్ 26:18, అపోస్తలుల కార్యములు 26:18. దాంట్లో కావలసిన భాగాన్ని చదువుతున్నాను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి, దీన్నే మారు మనసు అంటారు. చీకటి నుండి వెలుగు వైపు, సాతాను అధికారం నుండి ఇప్పుడు దేవుని అధికారం వైపు తిరుగుతున్నారు. టర్నింగ్ అరౌండ్, 180 టర్న్ అరౌండ్ అంటారు. రిపెంటెన్స్ అంటే చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ లైఫ్. మనస్సును మార్చుకొనుట, జీవితాన్ని మార్చుకొనుట అంటే మనిషి మారుట. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ. యేసుప్రభు పౌలుతో మాట్లాడుతున్నాడు, నా యందలి విశ్వాసము చేత వారి పాపము క్షమించబడుతుంది. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. సో అద్భుతముగా ప్రభు చాలా సామాన్యముగా చూపించాడు. మీరు చేసేటువంటి ఏ నీతి క్రియలు, మీ యొక్క అది చర్చ్ అటెండెన్స్ కావచ్చు, లేకపోతే ప్రేయర్ కావచ్చు, బైబిల్ రీడింగ్ కావచ్చు, బ్యాప్టిజం కావచ్చు, లార్డ్ సప్పర్ కావచ్చు, ఆఫరింగ్ కావచ్చు, లేక సర్వీస్ కావచ్చు, ఏది మిమ్మల్ని రక్షించదు. మీ చర్చ్ మిమ్మల్ని రక్షించదు, మీ పాస్టర్ మిమ్మల్ని రక్షించడు, ఎవ్వరూ మిమ్మల్ని రక్షించరు. ఒకే సేవియర్, ఒకే రక్షకుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం, దేవుని ఎదుట మారు మనసు, అదే రక్షణ మార్గం. ఆ రకంగానే ఒక మనిషి రక్షించబడతాడు. నిజంగా జరిగినటువంటి ఒక గొప్ప స్టోరీ ఇది. ఆల్ జాన్సన్ ఆయన పేరు. ఆయన మరో ఇద్దరు కలిసి ఒక బ్యాంక్ని, క్యాన్సస్ అనేటువంటి పట్టణంలో బ్యాంక్ని దోపిడీ చేశారు. తర్వాత వారు వెళ్ళిపోయినప్పుడు మరి పోలీస్ వారికి అనుకోకుండా మరో చోట నుండి పారిపోతున్నటువంటి ఇద్దరు నేరస్తులు కారు ప్రమాదంలో యాక్సిడెంట్కి గురై చనిపోవడం చేత వారు అనుకున్నారు వీరే ఆ బ్యాంకు దొంగలు, ఇక వీరు ఎట్లాగూ ప్రమాదంలో చనిపోయారు కనుక కేసు క్లోజ్డ్. సో ఆల్ జాన్సన్ అనుకున్నాడు, అబ్బా ఎంత మంచి అవకాశం,
ఇక నా మీద ఎవరికి అనుమానం రాదు, ఎలా నేను బయటపడిపోయాను. సో క్యాష్ అండ్ తన యొక్క లైఫ్ ఇక ఎవ్వరు దృష్టిలోనికి రాకుండా ఉంటుంది అనుకున్నాడు. కొంతకాలం తర్వాత మరి ఆయన ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. క్రిస్టియన్గా నటించాడు, క్రిస్టియన్ అవ్వలేదు, నకిలీ క్రిస్టియన్ నటించి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన బ్యాక్గ్రౌండ్ ఆమెకు తెలియదు, ఈయన అబద్ధికుడు అని తెలియదు, ఈయన మోసగాడు దొంగ అని తెలియదు, హంతకుడు అని తెలియదు. ఆ రకంగా చేసుకున్నాడు, క్రిస్టియన్గా నటించేవాడు. ఆ రకంగా వారు మరి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు క్రిస్టియన్ చర్చ్ మీటింగ్స్కి వస్తున్నప్పుడు ఎవరో ఒక కరపత్రాన్ని పంపారు. అది ఈయన చేతుల్లో పడింది. ఆ కరపత్రం మీద ఉన్నటువంటి టైటిల్ ఏంటి? గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు దేవుని యొక్క ప్రణాళిక. సో దాన్ని జాగ్రత్తగా చదివాడు. చదివినప్పుడు బైబిల్ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం కంటపడింది. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. సో ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అని దాంట్లో తెలుపబడింది. సో ఇక్కడ అతడు రోమా మరి 10లో మనందరికీ చెప్పబడినట్లు 9-10 వచనాలు రక్షణ వచనాలుగా చాలామంది క్రైస్తవులు ఎంచుతారు. సో జాగ్రత్తగా ఆ వచనాలు వినండి. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఎవరైనా సరే విశ్వాసంతో మారు మనసుతో యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయంలో దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపాడని నమ్మినప్పుడు రక్షించబడతారు. సో ఈ ప్రకారము ఆయన జీవితంలో నిజముగా మనస్సాక్షిలో దేవుడు కార్యం జరిగింది. ఆయన రక్షించబడ్డాడు, కొత్త సృష్టిగా చేయబడ్డాడు. మరి పోయి నేనే ఆ దొంగనని మొట్టమొదటిసారి తన జీవితంలో అబద్ధానికి స్వస్తి చెప్పి దాన్ని ఆయన అధికారులకు తెలియజేశాడు. కాకపోతే ఈ యొక్క వార్త న్యూస్ పేపర్స్లో వచ్చింది, టెలివిజన్లో వచ్చింది, హెడ్లైన్స్లోకి వెళ్ళిపోయింది. అయినా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి న్యాయ పరిస్థితిని బట్టి వారు ఆయన్ని అరెస్ట్ చేయలేదు, జైలుకు పంపలేదు. ఆయన ధనాన్ని తిరిగి వెనక్కిస్తానన్న వారు దాన్ని తీసుకోలేదు. కేసు మరి కంప్లీట్గా వేరుగా అయిపోయింది. అతన్ని బాయిజత్ బరి అంటారు కదా, అంటే పూర్తి మర్యాదతో అతన్ని విడుదల చేసేసారు. సో అతడు తర్వాత మంచి క్రైస్తవ విశ్వాసిగా, సంఘ పెద్దగా, ఒక మంచి భర్తగా, 3 బిడ్డలకు తండ్రిగా, సభ్య సమాజంలో ఒక చక్కని దేవుని యొక్క సేవకునిగా, పౌరుడిగా బ్రతికాడు. దీన్నే క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఆయన్ని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకొని రక్షించబడి జీవించి ధన్యులవుట అంటే. సో దిస్ ఈస్ ద వే you can be saved. This is the way every man, every woman needs to be saved. సో ఈ రకంగా దేవుడు ప్రశ్నలకు వాక్యం నుండి జవాబులు ఇచ్చి మిమ్మల్ని దీవిస్తున్నారని నమ్ముతున్నాను. సో దేవుడు మీకు, మీ కుటుంబాలకు గొప్ప మేలును చేయునుగాక. అనేకులతో షేర్ చేయండి, దేవుడిని మహిమపరచండి.